హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. అదేంటంటే గార్బేజ్ కలెక్షన్. గార్బేజ్ కలెక్షన్ కూడా మనకు ఇంటర్వ్యూస్‌లో చాలా అడుగుతుంటారు. గార్బేజ్ కలెక్షన్ ఇన్ జావా ఈస్ ఏ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ప్రాసెస్ దట్ రిక్లెయిమ్స్ memory occupied by objects that are no longer reachable or in use. This helps prevent memory leaks and ensure efficient utilization of system memory. బేసిక్‌గా ఏంటంటే మనము ఓవర్ ద అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాము. బట్ అట్ సమ్ పాయింట్ అవి ఔట్ ఆఫ్ యూజ్ వెళ్ళిపోతాయి. అప్పుడు మనము అది గార్బేజ్ కలెక్షన్ చేయాలి. అది ఎలా వర్క్ అవుతదంటే మనకు 3 స్టెప్స్‌లో వర్క్ అవుతది. లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు ఆబ్జెక్ట్ మనకు హీప్ మెమరీలో స్టోర్ అవుతది. అండ్ లెట్స్ సే ఆ ఆబ్జెక్ట్ ఔట్ ఆఫ్ రీచ్ వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఆబ్జెక్ట్ రీచబిలిటీ విల్ బి లెస్. అప్పుడు ఏమవుతది, గార్బేజ్ కలెక్టర్ విల్ కమ్ ఇంటు పిక్చర్ అండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ దట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం హీప్ స్ట్రక్చర్ చూస్తే అది 2 లెవెల్స్‌గా ఉంటది. యంగ్ జనరేషన్ అండ్ ఓల్డ్ జనరేషన్. అర్లియర్ బిఫోర్ జావా 7 ఆర్ అర్లియర్ మనకు పర్మనెంట్ జనరేషన్ కూడా ఉండేది. బట్ జావా 8 నుంచి అది తీసేశారు. మనం యంగ్ జనరేషన్ అంటే ఏంటంటే వెనెవర్ ఎ న్యూ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ అది యంగ్ జనరేషన్‌లోకి వెళ్తది. అండ్ లెట్స్ సే మల్టిపుల్ గార్బేజ్ కలెక్షన్ యాక్టివిటీస్ జరిగాయి. దాని తర్వాత కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ సర్వైవ్ అవుతే అది ఇట్ విల్ బి మూవ్ టు ఓల్డ్ జనరేషన్. ఇందులో మోర్ డీటెయిల్స్ లైక్ గార్బేజ్ కలెక్షన్ ఎలా వర్క్ అవుతది, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్, ఏ సినారియోలో ఏ గార్బేజ్ కలెక్షన్ వాడాలి. ఈ సినారియోస్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.